ఇంటి నుంచి వెళ్లే మురుగునీటికి డ్రైనేజీ, చనిపోయిన వారిని మోయడానికి ఒక దారి కావాలి అంటూ 44వ డివిజన్ ఇందిరా సత్యానగర్ పొంత రోడ్డు, సంజీవయ్య నగర్ ప్రాంత ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరా సత్యనగర్, సంజీవయ్య నగర్ ప్రాంతాల ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో వర్షాకాలంలో బురద, మురుగునీటిలోనే ప్రజల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లలోని మురుగునీరు బయటకు వెళ్లక ఆవరణల్లోనే నిల్వ ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్థానిక నివాసి గండపుడు సురేష్ మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం చేపడతామని హామీలు ఇస్తున్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. 2023లో హైకోర్టు కూడా రహదారి నిర్మాణంపై ఆదేశాలు ఇచ్చిందని, అయినప్పటికీ రాజకీయ కారణాలతో పనులు నిలిపివేశారని ఆరోపించారు. 44, 47 వార్డులలో ప్రజలకు ఉపయోగపడే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. వృద్ధురాలు సరోజ శ్రీరామ్ మాట్లాడుతూ రహదారి లేక నడవడమే కష్టంగా మారిందన్నారు. ఆటోలు, అంబులెన్సులు ప్రాంతంలోకి రావడం లేదని, ఇళ్లను అద్దెకు ఇవ్వాలన్నా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస రహదారి సదుపాయం లేకపోవడం బాధాకరమని అన్నారు. దొడ్డుపుడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇళ్లలోని మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేదని తెలిపారు. చెత్త సేకరణ వాహనాలు కూడా కాలనీలోకి రావడం లేదన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, ప్రతి కొత్త అధికారి కొంత సమయం కోరుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని చెప్పారు. ఫిరోజ్ రావు మాట్లాడుతూ 400కు పైగా కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. అంబులెన్స్ కూడా చేరుకోలేని పరిస్థితి ఉండడంతో అత్యవసర సేవలు అందడం లేదన్నారు. ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లడమే కష్టంగా మారుతోందని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానికుల కథనం ప్రకారం టీవీ రోడ్ నుంచి సుసాజీపురం వరకు సుమారు కిలోమీటర్ మేర ఈ సమస్య కొనసాగుతోంది. రహదారి విస్తరణతో పాటు సమగ్ర డ్రైనేజీ నిర్మాణం చేపడితే 2 వార్డుల ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. నా పేరు శానం జయశ్రీ అండి. మా అమ్మాయి గారు ఇల్లు ఇది. వాళ్ళు 15 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. రోడ్లు లేక మేము అలాంటి వాళ్ళని నడవలేకపోతున్నాం. అసలు అద్దెలకు కూడా ఎవ్వరు రావట్లేదండి. 5 ఏళ్ళు 6 నెలల నుంచి ఖాళీ అద్దెలు ఉన్నా కూడా అద్దెలు ఇంటి కూడా అద్దెచ్చుకోలేకపోతున్నాం. మేము ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది. మేము నడవడానికి కూడా దారి లేదు. ఆటోలు రావు. ఎక్కడ రావాలన్నా పెద్దవాళ్ళు నడవాలంటే అంత దూరం వెళ్ళి నడిచి వెళ్ళాలంటే మాకు చాలా కష్టం అయిపోతుంది. మాకు 75 ఏళ్ళు వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది. మరి ఇలాగైతే ఇబ్బంది అవుతుందండి మాకు. మీరు ఎవరికొళ్ళు మీరు చూసుకుని మాకు ఈ రోడ్డు వేసి మాకు ఏదో దారి చేయండి. ఎన్నేళ్ళ నుంచి బాధపడుతున్నాం మేము. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లప్పటి నుంచి కూడా బాధపడుతున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా వాళ్ళకి వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయినాయి అన్నీ. అదండి. రోడ్డు వేయాలని ఎవరన్నా అధికారులు చెప్పారండి? ఇప్పుడు దాకా ఎవరికైనా చెప్పారా? లోకల్ ప్రజాప్రతినిధులు కానీ కార్పొరేటర్ కానీ ఎవరికైనా చెప్పారండి? చెప్పారండి. కార్పొరేటర్ చెప్పాను చూస్తాం అంటున్నారండి. మాకు అందరూ అడ్డం అవుతున్నారు, మేము చూస్తామని అంటున్నారు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి. మరి మేము ఇంత అద్దెలు కట్టుకుంటున్నా, డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. దానికేమో అంత పన్నులు కట్టుకుంటున్నాం మేము. మాకు దారి లేకుండా అయిపోతుందండి. ఇప్పటి వరకు రోడ్డు అనేది లేకుండా అయిపోయిందండి. ఆటో రావు, ఏమి రావు. ఎక్కడికి వెళ్ళాలన్నా అంత దూరం వెళ్ళి ఎక్కాలి. మేము పెద్దవాళ్ళం అయిపోయాము. అదండి మా బాధలు అవి. పంపులు పగిలిపోతాయి. రోడ్లు ఎవరు చేసేవాళ్ళు లేరు. మరి అది వస్తే రిపేర్ చేసి రోడ్డు వేస్తారు, లేకపోతే ఎలా వేస్తారండి? ఎక్కడెక్కడ రోడ్లు పగిలిపోయి ఉంటున్నాయి, పంపులు పగిలిపోయి ఉంటున్నాయి. వర్షాకాలం నీళ్ళేనండి, అసలు నడవలేమండి అసలు. ఇప్పుడు పంపులు కూడా లోపల లీకేజ్ వచ్చేసి ఈ రోడ్లు వేస్తేనే కానీ పంపులు సరి చేయరండి. అవి ఎక్కడ చూసినా మన డ్రైనేజ్ వేసారు, వేసినా కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి. నీళ్ళు ఎక్కడెక్కడ పగిలిపోయి ఉన్నాయండి. పైపులు చాలా ఇబ్బంది. నా పేరండి శానం జయశ్రీ అండి. నల్ల వరలక్ష్మి అండి. మాకు రోడ్డు ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది. 40 ఏళ్ళ నుంచి పడుతున్నామండి. ఇక్కడ నుంచి రోడ్డు ఒక ఆటో రాదు, బస్సు రాదు, ఏమి రాదు. మాకు కారు కొని బాగా పోతే రోడ్డు మీద పరిగెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది. వర్షాకాలం వస్తే మరీ దారుణంగా చెరువులాగా నిలబడిపోతే తప్ప బయటకి ఎక్కడికి వెళ్ళదు. మాకు చాలా నరకం అనిపిస్తున్నామండి. మాకు రోడ్డు వేయమని దయచేసి కోరుకుంటాం. నగరం పొంత అంటారండి దీన్ని. ఇందిరా సత్యానగరం పొంతండి. మేము 40 సంవత్సరాల నుంచి పడుతున్నామండి కర్మ. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి.
తిరుగుతున్నారండి, అందరూ కూడా తిరుగుతున్నారు. పన్నులు చూస్తే కడుతున్నామండి. పనులు మాత్రం ఇబ్బంది లేదండి. నెల అవ్వకుండా అయితే తయారైపోతారండి. మాకు సంవత్సరానికి ముందరే కట్టించేసుకుంటున్నారండి. మాకు ఇంటి పనులు, కుళాయి బిల్లు. మరి మాకు రోడ్డు లేకుండా ఎలాగండి ఎన్నాళ్ళు మమ్మల్ని బాధ పెట్టిస్తారు? నా పేరు, మా ఇల్లు ఇందిరా సత్యనగర పొంతలో రిజిస్ట్రేషన్ భూమి అండి మాది. అయితే మా డోర్ నెంబర్ 581513 అండి. మేము రోడ్ల గురించి, ఈ డైన్ల గురించి, మాకైతే రోడ్డు డైనే లేదండి. ఒక సైడ్ అయితే డైనే లేదు. మా ప్యాస్ మేము పోసుకున్నది కూడా మా దొడ్లోనే ఉంటుంది, బయటికి రాదండి. ఇక చెత్త బండి వస్తుందండి, ఇక్కడ ఇదిలే వేస్తాడు, లోన్ కనబడదు. ఇంక రకరకాలండి, చాలా బాధలు పడిపోతున్నాడు. మేము మామూలు బాధలు కదండి. కమిషన్లు వస్తున్నారు, మాకు కొత్తగా కమిషనర్ మారినామంటే నాకు 2 నెలల టైం ఇవ్వండి ఒక కమిషనర్ అడుగుతాడండి. మాకు 2 నెలల టైం ఇవ్వండి కమిషనర్లు అడుగుతారు. అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరూ పట్టించుకుంటలేదు సార్ మమ్మల్ని. ఇంకోటండి, మేము కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, తీస్తారు మాది అన్ని బాధలన్నీ పోతాయని మేము 1200 మెజార్టీ ఇచ్చామండి ఈ వార్డులో. అయినా సరే అధికారులు ఎక్కడికక్కడే గొంగలండి. ఇంకా మేము ఇసుకుపోయాం సార్, ఇంక మేము చచ్చిపోతాం అనుకుంటున్నామండి. ఇదే తలంలో చచ్చిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు అంతకంటే దారి లేదు. ఈ తర్వాత ఈ కమిషనర్ గారికి చెప్తున్నామండి, మేమైతే ఈసారి పన్నులు గిన్నెలు కట్టమండి. ఇంకా మేము పన్నులు రిజిస్ట్రేషన్ భూముల వాళ్ళు పనులన్నీ ఆపేస్తామండి, అంతేనా. ఇది ఇంద్ర సత్యనగర్ పొంత సార్, ఇది మాది గుమ్మం సార్. ఇది మా బొల్లెట్ కూడా ఇక్కడ ఏమీ లేదు సార్ అవకాశం. ఇంటి పనులు కట్టుకుంటున్నాం, అన్నీ కట్టుకుంటున్నాం, బొల్లెట్ కూడా లేదు, చెత్త బండి రానట్టుగా లేదు. వాళ్ళు వాటర్ మాకే వదులుతారు. ఇదేంటి పరిస్థితి. డ్రైనేజీ రోడ్లు అసలు ఏమీ లేదు సార్. ఈ రోడ్లు అవి సరిగా లేవు సార్. అసలు ఈ రోడ్డు మామూలు బళ్ళు వెళ్తే పడిపోయేలాగా ఉన్నారండి. అసలు అస్తవ్యస్తంగా ఉందండి మొత్తం. అది సార్, ఈ నాయకులు ఎవరికే చెప్పినా ఎవరు స్పందించలేదండి. అధికారులు వస్తలేదండి. ఎవరు కూడా వస్తారండి, ఇవ్వమంటారు, వెళ్ళిపోతారు. ఎవరు కూడా వాళ్ళ పని అందండి. మేము అలా పోరాడుతూనే ఉన్నామండి. మేమే కదండి, చాలా కిందకి ఇంకా దారుణంగా ఉందండి. ఈ రోడ్లు ఎంతమంది ఉంటారండి? ఉంటారండి, మొత్తం 400 పైన ఉంటారండి. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నామండి. ఇది ఎప్పుడైనా బాబు, పోయిన పుష్కరాలు కూడా అయిపోవాలండి, అది అవ్వలేదు. మళ్ళీ పుష్కరాలు వచ్చినాయండి. ప్రతిసారి ప్రతి నాయకుల దగ్గరికి వెళ్తున్నామండి, ఎవరు కూడా అంతే అండి. ఈ రోడ్డు ఒకటే అండి, అంత దారుణంగా ఇంద్ర సత్యనగర్ అండి. ఇదండి ఒకవేళ ఇబ్బంది అండి. ఎవరైనా చనిపోయినా అలా తీసుకెళ్ళడం కూడా ఇబ్బంది. అంత బాబులా ఉందండి ఇక్కడ. అదండి. కుడుపూడి రామ్మోహన్ అండి, 44వ వార్డు మాది, పొంత ఇంద్ర సత్యనగర్. ఇందులో చాలా ప్రాబ్లం అండి. రోడ్లు లేదు, కాలువ లేదు. ఎక్కడికన్నా ఏదన్నా సీరియస్ అయితే అంబులెన్స్ రావడానికి దారి లేదు. ఇక్కడ వీళ్ళు కూడా అదిగో మొత్తం మా మీదకి దండయాత్రకు వచ్చి మా ఇంటి మీదకి దెబ్బలాటలకు వస్తున్నారండి. ఏదైనా కేసులు పెడుతున్నారు, నానా విధాలు మమ్మల్ని హింసిస్తున్నారు. ఆయనకి సీరియస్ అయ్యి ఆటోతో కొత్త హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నైట్ అయితే అసలు అంబులెన్స్ కానీ ఆటో కానీ రాదండి ఈ వీధిలోకి. మేము ఎప్పటి నుంచో పన్నులు కట్టి అన్నీ కట్టి మున్సిపాలిటీకి సహకరించడం, మాకేమీ హెల్ప్ చేయట్లేదండి. అందరి నాయకుల దగ్గరికి వెళ్ళాం, అధికారుల దగ్గరికి వెళ్ళాం, ఎవరు సమాధానం చెప్పట్లేదు. మాకు ముఖ్యంగా రోడ్లు కాలువలు కావాలండి. మేము 44 వార్డు స్థానిక, ఇది సమస్య మాకు 40 సంవత్సరాల నుంచి ఉందండి. ఎంతోమంది అధికారులు వచ్చారు, ఎంతోమంది నాయకులు కూడా వచ్చారు, కానీ ఎవరు కూడా దీన్ని సరిగ్గా స్పందించకుండా. మాకు తెలిసి ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ఏకైక మట్టి రోడ్డు ఏదన్నా ఉందంటే ఇందిరా సత్యనగర్ పొంత అనమాట. సో మేము అడిగేది ఏంటంటే మాకు కూడా న్యాయం చేసి సరైన రోడ్లు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ మాకు కావాలన్నమాట. సో ప్రభుత్వ వారు వెంటనే స్పందించి మాకు కావాల్సిన, ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు అండి, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో అయినా ఏదైనా అవుతుందని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి స్పందిస్తారని అడుగుతున్నాం. అధికారులు దీని మీద వెంటనే స్పందించి మాకు సరైనటువంటి రోడ్డు న్యాయం చేయండి, మాకు రోడ్డు డ్రైనేజ్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు గండేపూడి సురేష్, అది ఇందిరా సత్యనగర్ పొంత, డోర్ నెంబర్ 60-6-10. మాకు ఒక పెద్ద సమస్య ఉంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్డు కానీ డ్రైనేజ్ లేని ప్రదేశంలో మేము జీవిస్తున్నాం పందుల్లాగా. ఎలా ఉందంటే మా స్థితి, 3 పుష్కరాల నుండి ఈ రోడ్డు వేస్తామని చెప్పి నాయకులు కాలం గడుపుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏ నాయకుడు వచ్చినా ఓటర్ రాజకీయం చేస్తున్నారు. కేవలం రోడ్డును ఆక్రమించుకున్న 200 ఓట్ల కోసము 2000 ఓట్లు ఈ పొంతన పక్కన అటు ఇటుగా ఉన్న వాళ్ళని వదిలేసుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. 2023లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ రోడ్డు వేయండి అని. అయినప్పటికీ కూడా నాయకులు కేవలం రాజకీయాలు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన్నా
మాకు మంచి జరుగుతుందని ఆశతో ఉన్నాము. మరి మా దయ తెలిస్తే ఈ కూటమి ప్రభుత్వమైనా మా అందరి సమస్యలు పరిష్కారం చేస్తారు. ముఖ్యంగా మాకుండే సమస్య ఏంటంటే డ్రైనేజ్ లేదు, ఇంట్లో నీరు పోయే దారి లేదు, ఇంట్లో చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళడం దిక్కులేదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు మేము జీవిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు, అంతా చూస్తారు. ఒక ప్రశ్న అడుగుంటే బాగుండేది, ఇంకా కార్పొరేషన్లో రోడ్డు కానీ డ్రైన్లు కానీ అన్నీ ఉన్నాయా అని. కాబట్టి మేము ఏమి కోరుకోవట్లా, ప్రభుత్వం నుండి ఏమీ ఆశించట్లేదు. అయ్యా, మా ఇంటి నుండి పోయే నీరుకి చిన్న డ్రైనేజ్, మా శవాలు మోయటానికి చిన్న దారి, ఇది మా ఆవేదన. ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే కాలిపోవాలి. వెనకాల చూడండి ఎంత దారి ఉందో, పాకలు ఉన్నాయి, పాకలు తగలడిపోతే పాకల వాళ్ళు చుట్టుపక్కల అందరూ తగలడిపోతాం. ప్రభుత్వం ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లా. దయచేసి అయ్యా, కూటమి ప్రభుత్వం మీ మీద ఆశతో ఉన్నాం. మా 2000 ఓట్లండి, ఇంకా మీరు కూడా దయచేసి ఓట్ల రాజకీయం చేయొద్దు. 200 ఓట్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి ఇప్పటికైనా మా అందరి ఆవేదన ఆలకించి మాకు మా ఇంట్లోకి నీరు పోవడానికి డ్రైనేజు, మా శవాలు మోయటానికి దారి ఇవ్వండి చాలు, ఇంకేమీ వద్దు. నమస్తే. ఈ రోడ్డు టీవీ రోడ్డు దగ్గర నుండి సుశేషపురం వరకు 8.97 మీటర్లు ఉంది. అంటే కిలోమీటర్ కొంచెం తక్కువే ఉంది. ఈ రోడ్డు చాలా 3 పుష్కరాల నుండి ఉన్న సమస్య ఇది. 47వ వార్డు, 44 2 వార్డులు విస్తరించి ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న సమస్యను పరిష్కరించినట్లయితే 2 వార్డులో ప్రజలు సుఖంగా జీవిస్తాం. దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి. ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. దయచేసి మీరన్నా మా ఆయన దయించి మాకు చిన్న సమస్యను పరిష్కరించాలని మేము అందరూ ఆవేదనతో ఉన్నాం. కానీ వేరే దారి కూడా లేదు, చచ్చిపోవడం తప్ప. మా